జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. రథయాత్ర స్పెషల్ పూరి జగన్నాథ ఆలయం గురించి విశేషాలు మీకు తెలుసా? పూరి జగన్నాథ ఆలయం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్ర ధామాలతో పూరి కూడా ఒకటి. పూరి రథయాత్ర సందర్భంగా జగన్నాథ స్వామి ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చార్ధామ్ మోక్షధామ్. నడిచే దైవం ప్రఖ్యాతి చెందిన ఆది శంకరాచార్యులు మన దేశంలో స్థాపించిన 4 ప్రధాన పుణ్యక్షేత్రాలు, 4 పవిత్ర ధామాలు విరాజిల్లుతున్నాయి. నిజానికి అసలైన చార్ధామ్ అంటే తూర్పు దిక్కున ఒడిశా రాష్ట్రంలో స్థాపించిన పూరి జగన్నాథ స్వామి దేవాలయం, పశ్చిమ దిక్కున గుజరాత్ రాష్ట్రంలో ద్వారకాలో వెలిసిన ద్వారకాధి దేవాలయం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ రాష్ట్రంలో చమోలి జిల్లాలో వెలిసిన బద్రీనాథ్ దేవాలయం, దక్షిణ దిక్కున తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం రామనాథ స్వామి దేవాలయం. ఈ 4టిని చార్ధామ్ అంటారు. ఇంకా కేదారనాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి 4టి చోటే చార్ధామ్ అంటారు. పురుషోత్తమ నగరం శ్రీక్షేత్రం. ఒరిస్సా రాజధాని భువనేశ్వరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో పూరి జగన్నాథ్ పట్టణం ఉంది. పూర్వం ఈ పట్టణాన్ని పురుషోత్తమ నగరం అని, శ్రీక్షేత్రం అని పిలిచేవారు. పురాతన కాలం నుంచి పూరి ప్రఖ్యాత క్షేత్రంగా కొనసాగుతుంది. ఈ పట్టణంలో విష్ణు జగన్నాథ పేరిట కొలువై పూజలు అందుకుంటారు. పూరి క్షేత్రంలో వెలిసిన జగన్నాథ ఆలయానికి 12వ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని పరిపాలించే అనంత వర్మ చోడగంగా దేవ ప్రారంభించగా ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పూర్తి చేశాడని చెప్తారు. అంతకు ముందు అక్కడున్న ఆలయం ఇంద్రదూమన మహారాజు కట్టించాడని అంటారు. జగన్నాథ ఆలయ చరిత్ర. ఆలయ స్థల పురాణం ప్రకారం జగన్నాథుడు గిరిజనుల దేవుడని, పూర్వకాలంలో నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకున్నారని అంటారు. గిరిజన రాజైన విశ్వావసుడు అడవిలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని పూజించాడంట. విషయం తెలుసుకున్న ఇంద్రజిత్ మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణి యువకుణ్ణి అడవిలోకి పంపిస్తాడు. జగన్నాథ ఆలయానికి ఆవాలతో దారి. విద్యాపతి విశ్వావసుని కుమార్తె లలితను ప్రేమించి పెళ్లాడతారు. విద్యాపతి తన మామగారిని విశ్వావసుని జగన్నాథుని విగ్రహాలను చూపించమని పదే పదే ప్రాధేయపడతాడు. చివరకు విశ్వావసుడు కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగున ఆవాలు జారవిరుస్తాడు. కొద్ది రోజులకు అవన్నీ మొలకెత్తుతాయి. జగన్నాథ ఆలయానికి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో వెంటనే అతడు మహారాజుకు కబురు పెడతాడు. అదృష్టమైన విగ్రహాలు. జగన్నాథుని చూడడానికి ఇంద్రదూమన మహారాజు అడవికి చేరుకునేసరికి ఆలయంలోని విగ్రహాలు అదృశ్యం అవుతాయి. దీనితో నిరాశ చెందిన ఇంద్రజిత్ మహారాజు నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఆ ఆలయంలో నిద్రిస్తూ ఉండేవాడు. జగన్నాథుడు స్వప్న దర్శనం. ఒకనాటి రాత్రి ఇంద్రజిత్ మహారాజు కలలో జగన్నాథుడు కనిపించి సముద్ర తీరంలో చాలి కింద ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయి. వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. దేవశిల్ప చెక్కిన విగ్రహాలు. జగన్నాథ్ చెప్పినట్టుగా కొయ్యలు కొట్టుకొస్తాయి. కానీ విగ్రహాలు చేయించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో సాక్షాత్ దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. ఇంద్రజిత్ మహారాజు విశ్వకర్మ తానొక్కడినే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో తాను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని అంటాడు. అంతేకాదు విగ్రహాలు తయారయ్యే ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. ఆ షరతుకు రాజు అంగీకరిస్తాడు. షరతులు ఉల్లంఘించిన అసంపూర్ణ విగ్రహాలు. విశ్వకర్మ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ గది నుంచి ఎలాంటి శబ్దం రాదు. రోజులు గడిచిన కొద్దీ ఎలాంటి అలికిడి లేకపోవడంతో అసహనానికి గురైన రాణి గుండిచాదేవి తొందరపడడంతో గడువు పూర్తి కాకుండా రాజు తలుపులు తెరుస్తాడు. ఆశ్చర్యం, అద్భుతం. రాజు తలుపులు తెరవగానే అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. కనిపించని అభయహస్తం
వరదహస్తం. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు చూసి రాజు పశ్చాత్తాపం పొంది బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇకపై ఈ ఆలయంలో విగ్రహాలు ఇలాగే దర్శనమిస్తాయని, అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్పగా తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ జగన్నాథ ఆలయ విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం ఉండవు. చతుర్భుజ ఓణెలను చూడటానికి అన్నట్టుగా విగ్రహాలకు ఇంతటి కళ్ళు మాత్రం ఉంటాయి. పంచకోనేరులు. పూరీ జగన్నాథ ఆలయానికి సమీపంలో ఇంద్రజిత్ మహారాజు కోనేరు, మార్కండేయ సరస్సు, శ్వేతగంగ కోనేరు, మహాదధి, రోహిణి జలాశయం అనే పంచకోనేరులు ఉన్నాయి. జగన్నాథుని దర్శించడానికి వెళ్లిన వారు ఈ పంచకోనేరులో స్నానం ఆచరించడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వాసం. దర్శించినంత మాత్రాన మోక్షాన్ని ఇచ్చే జగన్నాథ ఆలయాన్ని ఈ రథయాత్ర సందర్భంగా మనం కూడా దర్శిద్దాం, మోక్షం పొందుదాం. ఓం శ్రీ జగన్నాథ స్వామియే నమః.